ఎట్టకేలకు రైతులకిచ్చిన హామీ బోనస్ రైతుల ఖాతాల్లో పడుతున్నాయి. సన్నధాన్యానికి 4,59,50,00,000 ఇప్పటివరకు రైతు ఖాతాలలో పడ్డాయి. అనుకున్న ప్రకారం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేరుస్తుంది. సన్నధాన్యం కొన్న రైతులకు ప్రతి ఒక్క రైతుల అకౌంట్‌లో 5,500 బోనస్ పడుతున్నాయి. ఇది రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం సన్నధాన్యానికి 500 బోనస్ అని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నందుకు రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తాం. రకాల సాగు చేసిన రైతులకు ప్రభుత్వం ముందుగా చెప్పిన విధంగానే బోనస్ చెల్లింపులు ప్రారంభించింది. క్వింటాల్‌కు రూ. 500 చొప్పున రైతులకు బోనస్‌గా చెల్లిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యంలో సన్నవరి రకాలకు రూ. 4,49,00,000 బోనస్ విడుదల కాగా వాటిని ఆయా రైతు ఖాతాల్లో జమ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 325 కొనుగోలు కేంద్రాల ద్వారా 20,602 మంది రైతులకు చెందిన 1,32,151 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. 320,51,00,000 విలువ చేసే ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసిన వెంటనే కస్టమ్ మిల్లింగ్ కోసం రైస్ మిల్లర్లకు తరలిస్తున్నారు. ఇప్పటి వరకు 1,37,880 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించగా మరో 1,062 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రంలో నిల్వ ఉన్నది. కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు చేసిన వరి ధాన్యంలో 1,01,850 మెట్రిక్ టన్నుల ధాన్యం దొడ్డు రకం కాగా 36,300 మెట్రిక్ టన్నుల ధాన్యం సన్న రకాలున్నాయి. ఈ సన్న రకాలకు 18,15,00,000 రూపాయల ప్రభుత్వం బోనస్‌గా చెల్లించాల్సి ఉండగా 4,49,00,000 రైతు ఖాతాల్లో జమ అయ్యాయి. కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే డబ్బు చెల్లించేందుకు అలాగే బోనస్ డబ్బులు రైతుల ఖాతాలో జమ చేసేందుకు సివిల్ సప్లై శాఖ చర్యలు తీసుకుంటుంది. 1,38,151 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా 1,19,076 క్వింటాల ధాన్యం వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. వీటిలో 1,04,259 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించిన ట్రక్ షీట్‌ను తయారు చేసి మిల్లుకు తరలించారు. ఇప్పటి వరకు 94,432 మెట్రిక్ టన్నుల ధాన్యం తమ మిల్లులకు చేరినట్లు మిల్లర్లు ధృవీకరించారు. 13,962 మంది రైతులకు సంబంధించిన 93,209 మెట్రిక్ టన్నుల ధాన్యానికి గాను 216,20,00,000 రూపాయల వారి ఖాతాలో జమ చేశారు. ధాన్యం అప్లోడ్ చేయడం, మిల్లులకు తరలించగా మిల్లర్లు ఆ ధాన్యాన్ని తమ మిల్లులో దింపుకొని ధృవీకరించే వరకు జరుగుతున్న జాప్యం కారణంగా రైతులు ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా కొనుగోలు చేసిన 24 గంటల్లో ధాన్యం డబ్బులు అందడం లేదు. దీనికోసం వారం రోజులుగా పైగా ఎదురు చూడాల్సి వస్తున్నది. 1,38,151 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసిన సివిల్ వ్యవసాయ సప్లై శాఖ 320,50,00,000 రైతులకు చెల్లించాల్సి ఉండగా 216,20,00,000 మాత్రమే వారి ఖాతాల్లో ఇప్పటి వరకు జమ అయ్యాయి. 6,736 మంది రైతులకు 44,934 మెట్రిక్ టన్నుల ధాన్యానికి 101,26,00,000 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. సన్నధాన్యం బోనస్‌గా ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యానికి గాను 13,66,00,000 రూపాయలు రైతు ఖాతాలో జమ చేయాల్సి ఉన్నది. ఈ సీజన్లో 2,73,997 ఎకరాల్లో వరి సాగు జరగగా 6,00,000 మెట్రిక్ టన్నులకు పైచిలుకు ధాన్యం ఉత్పత్తి అయి రైతులు సొంత వినియోగ విత్తన పంట వినాయిస్తే 4,50,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం విక్రయానికి వస్తుందని, అందులో 50,000 మెట్రిక్ టన్నులు మిల్లర్లు కొనుగోలు చేసిన 4,00,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా వేశారు.